జడ్జిమెంట్ వైలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. రాయండి. చేస్తున్నారు రావాలి. ఇవాళ అది కూడా కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం అమీన్పూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఐలాపురం తండాలో ఉన్నాం. సో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో, ఇంతకు ముందే ఒక గంట క్రితమే హైడ్రా అధికారులు వచ్చి పూర్తిగా నేలమట్టం చేసిన విషయం చూస్తూ ఉన్నాం. సో గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఐలాపురం సంబంధించినటువంటి 1260 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వివాదం చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే ఎవరైతే హైకోర్టు అడ్వకేట్ అని చెప్తున్నటువంటి ముకీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా ఆయనకు హైడ్రా రంగనాథ్ మధ్యలో చాలా పెద్ద ఎత్తున అటు న్యాయస్థానాల్లో కావచ్చు, ఇటు బయట మీడియా పరంగా ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు పెడుతున్న నేపథ్యంలో ఈరోజు పొద్దున్నే ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఇక్కడ ఈ యొక్క ఐలాపురం తండాలో ఉన్నటువంటి ముకీం సంబంధించినటువంటి ఈ యొక్క గెస్ట్ హౌస్ కూల్చడం కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు నిర్మిస్తున్నటువంటి క్రిస్టల్ అపార్ట్మెంట్స్ 6 అంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. అయితే గతంలో ఈ యొక్క హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ముకీం రంగనాథ్ పైన ఒక కామెంట్ చేయడం జరిగింది. అవారా గ్యాంగ్కు లీడర్ అంటూ హైడ్రా రంగనాథ్ పేరు చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన నేపథ్యంలో, దాంతోపాటు చాలా రకాల విమర్శలు కూడా ఆయన పైన చేసిన నేపథ్యంలో మరి ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం తారాస్థాయికి జరగడం జరిగింది. దాంతోపాటు రంగనాథ్ కొంత ఈగోకు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు ఈ యొక్క బిల్డింగ్ దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఉంటున్నటువంటి ఈ యొక్క గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అవుతుందో దీన్ని ఒక గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసినట్టుగా చూస్తున్నాం. సో ఇదంతా కూడా దాదాపు 15-20 ఎకరాలు, 30 ఎకరాలు ఒకరు అంటున్నారు, 10 ఎకరాలు ఒకరు అంటున్నారు. దాదాపు 30 ఎకరాల పరిధిలో ఈ ఖాళీ స్థలం అంతా కూడా ఈయననే ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈయన ఫామ్ హౌస్ అవుతుందో 10 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో 10 నుంచి 15 ఎకరాలు ఉంటున్నట్టు ఈ ఫామ్ హౌస్. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముకీం ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది, ఫామ్ హౌస్ ని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా వివాదంలో ఉన్నది. అంటే ఒకవైపు ఇవి సర్ఫకాస్ భూములు అని చెప్పేసి ఒక వాదన, ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఒక వాదన, ఇంకొక వైపు లేఅవుట్ చేసారు గతంలో అని చెప్పేసి ఒక వాదన. ఇదంతా కూడా ఈ వివాదం అంతా కూడా కోర్టు కేసులు ఉన్నది. దాదాపు 1263 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ వివాదం ఏదైతుందో దీనిలో దాదాపు 500 ఎకరాలకు పైగా ఆల్రెడీ చుట్టుపక్కల చాలా పెద్ద ఎత్తున ఇండ్లు రావడం జరిగింది. ఒకసారి నువ్వు ఇటు వస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ చాలా ఇండ్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా సాదా బైనామా కింద అమ్మినటువంటి భూములు. అవన్నీ కూడా ఆ భూములు ఏవైతే ఉన్నాయో 10 లక్షలకు 15 లక్షలకు ఈ ముకీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ సోదరులంతా కూడా ముకీంతో కలిసి అమ్మినట్టుగా కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఎక్కడ కూడా పర్మిషన్లు గతంలో వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు హైడ్రా చాలా స్పష్టంగా చెప్తుంది, ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాల జోలికి మేము వెళ్ళము, అదేవిధంగా నిర్మాణాలు లేనటువంటి భూములు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మేము కంచె వేసి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి హైడ్రా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు ఈ యొక్క 1263 ఎకరాల్లో 863 ఎకరాలు మేము కాపాడినట్లుగా హైడ్రా చెప్తా ఉంది. మిగిలిన భూములలో ఎవరైతే పేదవాళ్ళు కానీ సామాన్యులు ఎవరైతే ఉన్నారో, ఈ తండ్రులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారో వాళ్ళెవరిని కూడా మేము డిస్టర్బ్ చేయమని చెప్పేసి చెప్తున్నప్పటికీ 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ ఫామ్ హౌస్ అవుతుందో ఈ ఫామ్ హౌస్ అయితే పెద్ద ఎత్తున నేలమట్టం అయితే జరిగినట్టు చూస్తున్నాం. సో ఈ ఫామ్ హౌస్ లో మీరు ఒకసారి గమనించినట్లయితే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి, చాలా పండ్ల చెట్లు ఉన్నాయి, అదేవిధంగా ఒక పెద్ద ఎత్తున స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ ఉన్నట్టుగా మీకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. స్విమ్మింగ్ పూల్ నది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దాదాపు వందలాది మంది పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా అధికారులందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని జేసీబీలతోటి దాదాపు అనేక రకాల హైడ్రా సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అనూహ్యంగా ఈ యొక్క కూలగొట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో గతంలో కూడా ముకీం సుప్రీంకోర్టులో హైకోర్టులో హైడ్రా రంగనాథ్ చేస్తున్నటువంటి ఈ యొక్క కూల్చివేతల విషయంలో కూడా జడ్జి ముందు చాలా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో అదేవిధంగా 10 days క్రితం ఒక ప్రెస్ మీట్ లో కూడా హైడ్రా రంగనాథ్ పైన
ఈ అవారా గ్యాంగ్ కు లీడర్ రంగనాథ్. అసలు ఆయన ఐపీఎస్ఏ కాదు, గ్రూప్ 1 ఆఫీసర్ అనుకుంటా. కొంత దిగజారి మాట్లాడినట్టు తెలుస్తుంది. సో దాన్ని నొచ్చుకున్నటువంటి రంగనాథ్ మొత్తానికైతే ఈగోకు తీసుకొని ఇక్కడ ముఖ్యం సంబంధించినటువంటి ఈ గెస్ట్ హౌస్ కావచ్చు, లేకపోతే ముఖ్యం తమ్ముడు సంబంధించినటువంటి క్రిస్టల్ బిల్డర్స్ ఏదైతుందో 6 అంతస్తులో కట్టినటువంటి అదైతే ఏదైతుందో దాన్ని కూడా కూల్చివేయడానికి సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలియాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి మనం చాలా క్లియర్ గా మీరు చూసినట్లయితే అక్కడ కొబ్బరి చెట్లు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో చూస్తా ఉన్నాం కదా. మొత్తం హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో బ్లూ షర్ట్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా హైడ్రా అధికారులు, వైట్ టీ షర్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా హైడ్రా అధికారులు మీరు చూస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున వందలాది మంది పోలీసులు కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే ఈ పూర్తిగా ఈ దాదాపు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇదంతా కూడా స్వాధీనం చేసుకుని కంచె వేసి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అని బోర్డు పాతే విధంగా వీళ్ళ యొక్క పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కంచె వేసే వరకు కూడా ఇక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి మొత్తం పర్యవేక్షించి ఈ యొక్క కంచె వేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా కనబడతా ఉంది. దీని తర్వాత అక్కడ ఆల్రెడీ కొంత సమయం ఇవ్వడం జరిగింది. క్రిస్టల్ బిల్డర్స్ లో సమయం ఇచ్చారు ఆల్రెడీ 1-2 గంటల తర్వాత కూడా దాన్ని 4-5 గంటల ప్రాంతంలో కూలుస్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దాదాపు 30 సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క బిల్డింగ్ మొత్తం ఈ యొక్క ఫామ్ హౌస్ ను కట్టుకొని అయితే ముఖ్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి ఆయన కూడా మనం మాట్లాడే విధంగా ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏమంటారో ఏందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్ చేస్తే లేపడా ఒకసారి మనం ఆయనకు ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఏమంటారో వారి ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో తను అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే తను కూడా చాలా తీవ్ర స్థాయిలో హైడ్రా రంగనాథ్ పైన విమర్శలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఫామ్ హౌస్ కానీ లేకపోతే క్రిస్టల్ బిల్డర్ సంబంధించిన వాటికి కానీ భూముల రిజిస్ట్రేషన్స్ లేవు అని చెప్పేసి ఒకవైపు వినిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సాదా బైనామాల పేరిట 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 10 లక్షలకి, 15 లక్షలకి గతంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ 100 కోట్ల 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించారు. పేద ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా అపరంగా అప్పయిపోయారు. సో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. గతంలో కూడా హైడ్రా ఇక్కడికి వచ్చింది, కానీ తీవ్రమైన ప్రతిస్పందన రావడంతో వెనక్కి తిరిగింది. సో ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుందంటే 863 ఎకరాల భూమి, దాదాపు 15,000 కోట్ల విలువైన భూమిని మేము కాపాడినామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది. అయితే దీనిలో భాగంగా మిగతా 500 ఎకరాల్లో ఉన్నటువంటి భూములలో ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళ జోలికి మేము వెళ్ళడం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా హైడ్రా రంగనాథ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో కానీ దీనిలో భాగంగా ఇప్పుడు ముఖ్యం కూడా చాలా తీవ్ర స్థాయిలో హైడ్రా రంగనాథ్ పై విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఆయన నిబంధనల విరుద్ధంగా ఇటు ఇలా కూల్చివేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. సో కాకపోతే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కేవలం ఈగో కోసమే ఇవన్నీ కూడా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యం చాలా స్పష్టంగా రంగనాథ్ పైన ఇష్టారీతిన రారా పోరా కొట్టుకుంటూ అవారా గ్యాంగ్ కు లీడర్ అంటూ కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం గత 10 రోజుల నుంచి 10 రోజుల ముందు ఆ 10 రోజుల నుంచి కూడా ఈ ఎట్లా కూల్చివేయాలా ఏంది అని దానిలో ఆ ఈగోకు పోయినటువంటి రంగనాథ్ స్పష్టంగా అసలు ఈ యొక్క ఫామ్ హౌస్ కూల్చితే కూల్చొచ్చు కాక, కానీ ప్రధానంగా అక్కడ 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో 6 అంతస్తుల భవనంలో ఆల్రెడీ 40 మంది రెంటల్కి ఉంటున్నారు. కనీసం వాళ్ళకు నోటీస్ లేకుండా, అంటే కేవలం వీళ్ళకు ఓనర్కి మాత్రం నోటీస్ ఇచ్చి ఎవరైతే ముఖ్యం వాళ్ళ తమ్ముడు ఎవరైతే అజీజ్ అనుకుంటా తనకు నోటీసులు ఇచ్చి తన దుబాయ్లో ఉన్నాడట. సో తనకు నోటీసులు ఇచ్చి వీళ్ళు ఎవరైతే ఇళ్లలో ఉంటారో టెనెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఇది మొత్తానికైతే ఈ యొక్క మీరు ఒకసారి విజువల్స్ కూడా ఒకసారి మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి ఇట్లా క్లియర్గా. సో దాదాపు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే హైడ్రా బృందాలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హైడ్రా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు వందలాది మంది వెహికల్స్ మీకు కనబడతా ఉంటాయి. పోలీస్ వెహికల్స్ అన్ని కూడా ఒక ఫామ్ హౌస్ ను కూల్చడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే అంతా కూడా ఫామ్ హౌస్ కనబడతా ఉంది కదా, చాలా స్పష్టంగా ఫామ్ హౌస్ ను అనుకున్నటువంటి చిన్న బిల్డింగ్ కూడా కనబడతా ఉంది. సో పెద్ద ఎత్తున చాలా స్పష్టంగా వందలాది మంది వెహికల్స్, వందలాది మంది పోలీసులు అక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఇంకా అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి అక్కడ కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సాయి ఇట్రా క్లియర్గా. సో మీరు ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున పోలీస్ వాహనాలు అయితే చాలా స్పష్టంగా మీకు కనబడతా ఉంటాయి. ఎక్కడికక్కడ పోలీస్ వాహనాలు, పెద్ద ఎత్తున డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎక్కడ చూసినా వందలాది మంది పోలీసులు, వందలాది మంది డిఆర్ఎఫ్ బృందాలు, వందలాది మంది హైడ్రా సిబ్బంది చాలా పెద్ద ఎత్తున ఇదంతా కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా స్పష్టంగా మొత్తం దీని అంతా కూడా కబ్జాలకు తీసుకొని కంచె వేసి ఇదంతా కూడా ప్రభుత్వ భూమి చెప్పే విధంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి మనం
అక్కడికి పోదాం ఒకసారి. నడి ఎండలో దాదాపు ఇప్పుడు 3 గంటల ప్రాంతం ఎండ విపరీతంగా కొడుతా ఉంది. ఈ ఎండ కొడుతున్నటువంటి ఈ సమయంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బృందాలు ఎండలోనే ఉండి మొత్తం దీన్ని అంతా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున పోలీసు బృందాలు అయితే పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ ఒకసారి చూసినట్లయితే మీకు అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్కడ చాలా స్పష్టంగా మీకు కనబడతా ఉంటాయి కూల్చివేతల విషయంలో. ఒకసారి జూమ్ చేసుకోక అటు సైడ్ జూమ్ చేస్తే మీకు అక్కడ హైడ్రా సిబ్బంది జేసీబీలతోటి పెద్ద ఎత్తున ఆడ మొత్తం గోడలకు కూలుస్తున్న విషయం మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. సో ఇదంతా కూడా కబ్జాలోకి తీసుకొని కంచె వేసి ఈ విధంగా మొత్తానికైతే హైడ్రా ప్లాన్ చేస్తుంది. మీకు చాలా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది చూడండి. సో అదంతా కూడా ఆ గోడలని కూడా కూల్చేసి మొత్తానికైతే అక్కడ కంచె వేసి ఆ కంచె వేసి అక్కడ ప్రభుత్వం అని చెప్పే విధంగా కనబడుతుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జేసీబీలు కనబడతా ఉన్నాయి మీకు ఇక్కడ చూడండి. అక్కడ కూడా కంప్లీట్గా వాటిని కూడా కూల్చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ముఖ్యం కబ్జాలో ఉన్నట్టుగా హైడ్రా సిబ్బంది అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు పోతుంది? హైడ్రా ఎవరైతే ముఖ్యమన్నారో ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ అని చెప్తున్నారు. గతంలో కోర్టుల్లో కూడా హైడ్రా రంగనాథ్ పైన చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన వాగ్వాదం జరిగినటువంటి విషయం అయితే బయటకు అయితే వస్తూ ఉంది. సో దాంతో కొంత మీడియాలో కానీ ఇటు కోర్టులో కానీ రంగనాథ్ పైన విపరీతమైనటువంటి కామెంట్ చేయడం, సో అవన్నీ కూడా ఈగో తీసుకున్నటువంటి రంగనాథ్. సో ఇదంతా కూడా క్షణాలు దాదాపు 10 రోజుల వ్యవధిలోనే వీటన్నిటి కూడా కూల్చోవడం జరుగుతుందని చెప్పేసి కూడా కొంత మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. సో ఇది అడ్వకేట్ ముఖ్యం సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చేసినటువంటి నేపథ్యం ఇది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.